హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ముందుగా అందరికీ కూడా వరలక్ష్మీదేవి వ్రతం శుభాకాంక్షలు అండి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని అందరూ కూడా వ్రతంతో చాలా చక్కగా పూజ చేసుకుంటున్నారు కదా. మొత్తం అందరూ మోస్ట్లీ అందరూ 3వ వారం చేసుకున్నారు. ఈసారి మనకి చాలా బాగా వచ్చిందనమాట. శ్రావణ మాసంలో 5 వారాలు వచ్చింది అమ్మవారిని పూజ చేసుకోవడానికి. మొత్తం అందరూ కూడా 8వ తేదీ శ్రావణ మాసం చేసుకున్నారు. ఇంకా అప్పుడు కుదరని వాళ్ళు పక్క ఏ వారంలో వాళ్ళకి కుదిరితే ఆ వారంలో చేసుకున్నారనమాట. నేను కూడా మా ఇంట్లో మలేషియాలో ఇలా చేసుకున్నాను. సింపుల్గా చేసుకున్నాను అనమాట. జస్ట్ అమ్మవారిని ఇలాగా ఆహ్వానించుకొని ఇలాగా పసుపు ముద్ద పెట్టుకున్నాను, గౌరీ మాతది, అలాగే వినాయకుడిది, దాని పక్కనే ఒక కలశం కూడా పెట్టుకొని ఇలాగ చిన్నగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ముందు రోజు గురువారం రోజే తెప్పించుకున్నాను అనమాట. దుర్గేష్ గారిని వెళ్ళి కొంచెం పూజ ఐటమ్స్ అవన్నీ తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. మామూలుగా మామిడాకులు, తమలపాకులు ఇవన్నీ కొంచెం లిమిటెడ్గా దొరుకుతాయి అనమాట. ప్రేషియస్గా కొన్ని చెట్లు కూడా ఉన్నాయి పక్కన, కొంచెం టైం పడుతుంది. కాకపోతే మాకేంటంటే మలేషియాలో లిటిల్ ఇండియా అని ఉంటుంది. అక్కడ మనకి A to Z అండి, అన్ని పూజ ఐటమ్స్కి అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. అక్కడి నుంచి తెప్పించేసుకున్నాము. మొత్తం అన్నీ కూడా ఈ పువ్వులు, మామిడాకులు, తోరణాలు, ఇంకా కొబ్బరికాయ, ఇంకా అమ్మవారికి పెట్టడానికి బ్లౌజ్ పీసెస్, ఇంకా తాంబూలానికి సంబంధించిన ఐటమ్స్ ఉన్న పటాలనే అన్నిటిని నీట్గా క్లీన్ చేసుకొని వాటిలన్నిటికీ చక్కగా బొట్లు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని అలంకరించుకున్నాను అనమాట. దాని పక్కనే అమ్మవారిని కూడా కలశం ప్రతిష్ఠించుకొని ఇలాగా గాజులు, ఇంట్లో ఉన్న నగలతో వాటితో అలాగా చేసుకున్నాను. ఇక్కడేమో మాకు ఇక్కడ మలేషియాలో తాంబూలంకి కూడా ఇలాగ నిండుగా నాకు ఇలా సెట్ కనిపించింది. చాలా బాగుంది. ఇది స్టీల్ ప్లేట్ పెట్టి చిన్నగా దాంట్లో 2 గాజులు, పసుపు కుంకుమ, పసుపు తాడు ఉంది. చాలా నిండుగా అనిపించింది. ఇంకా బోలెడన్ని వెరైటీస్ ఉన్నాయి. ఎవరికి ఇష్టం ఉన్నట్లుగా వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అయితే ఇంకా చాలా హైఫైగా కొంతమంది అయితే చాలా ఐటమ్స్ పెట్టి కూడా ఇస్తున్నారు. నాకైతే ఇవి చాలా అనిపించింది. ముఖ్యంగా కావాల్సింది పసుపు కుంకుమ, పసుపు తాడు, గాజులు, పువ్వులు, తాంబూలమే కదా అని చెప్పేసి అవే తీసుకున్నాను అనమాట. ఇంకా అమ్మవారికి నైవేద్యంగా 5 రకాల ప్రసాదాలు కూడా చేసుకున్నాను. శనగలు, నానబెట్టిన శనగలు అనమాట. ఉడకబెట్టకుండా అలాగే పెట్టాలి అమ్మవారికి అన్నారని చెప్పేసి అలాగే పెట్టాను. పులిహోర, వడలు, ఇంకేమో బెల్లంతో చేసిన నైవేద్యం వచ్చేసి పొంగలి, ఇంకా పక్కనేమో పాయసం అనమాట. సో ఆ పువ్వులు కూడా పడ్డాయి పూజ చేస్తూ ఉంటే. ఇంకా కొన్ని పువ్వులు, అలాగే పక్కనేమో కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను అనమాట. యాపిల్స్, గోవా, ఇంకా డ్రాగన్ ఫ్రూట్, ఇలా ఏది దొరికితే అలాగా ఫ్రూట్స్ తెచ్చుకున్నాము. ఇంకా అలాగే ఇంటికి కూడా సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత ముత్తైదులందరికీ కూడా వాయినం ఇస్తాం కదా, అందుకోసం అని చెప్పేసి 3 ముత్తైదులను పిలుచుకున్నాను. వాళ్ళ కోసం అని చెప్పేసి అవి కూడా అమ్మవారి ముందు పుట్టి పూజ చేసుకున్నాను అనమాట. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కూడా కాళ్ళకి చక్కగా పసుపు పూసి బొట్టు పెట్టి గంధం పెట్టి అక్షంతలు వాళ్ళ చేతికి ఇచ్చి ఆశీర్వదించుకుంటాం కదా. ఇలా అమ్మవారికి ముందైతే నైవేద్యంగా పెట్టేసిన తర్వాత సాయంత్రం వాళ్ళు వచ్చిన తర్వాత ఇలా తాంబూలం అయితే ఇచ్చుకున్నాను. ఇలా చేసుకున్నాను. ఇంట్లో అయితే నిండుగా అనిపించింది నాకు. కొంచెం చిన్నగా చేసుకున్నా కూడా చాలా సంతోషంగా బాగా అనిపించింది అనమాట. ఇలా జరిగిందనమాట పూజ అయితే. ఎలా అనిపించిందో మీకు కూడా ఒకసారి కామెంట్ చేసేయండి. మా పూజ ఎలా నచ్చిందో ఏంటో అన్ని కామెంట్స్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Like, share, subscribe. That's the killer is.